మనం చేసే ఏ పనులైనా కూడా ఆత్మవిశ్వాసాన్ని పెంచే విధంగా ఉండాలి. ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసే విధంగా మనం పనులను చేపట్టకూడదు. అసలు ఆత్మవిశ్వాసం పెంచుకునే విధంగానే బాల్యం జరిగి ఉండాలి. ఆత్మవిశ్వాసం అక్కడే ఏర్పడుతుంది కాబట్టి. ఆ చిన్న దశ నుంచే ఆత్మవిశ్వాసం కనిపిస్తూ ఉంటుంది. అసలు చెప్పాలంటే ఉయ్యాల దశ నుంచే ఆత్మవిశ్వాసం కనబడుతూ ఉంటుంది. ఆ తల్లిదండ్రుల స్పర్శ, వారి ఆశలు, వారి ప్రేమ, అభిమానం, ఆప్యాయత, దగ్గరతనం, విడవలేనితనం అవన్నీ కూడా ఆ స్పర్శ ద్వారా ఆ పిల్లవాడిలోకి ప్రవేశిస్తాయి. ఆ భద్రత, ఆప్యాయత, అనురాగం ఇవన్నీ కూడా ఆ పిల్లాడిలో ప్రవేశించి ఆ చిన్న వయసు నుంచే ఆత్మవిశ్వాసాన్ని ఇవ్వడం మనం చూస్తాం. అంచేత ఆత్మవిశ్వాసం అనేది ఆ వయసు నుంచే ఉంటుంది కాబట్టి పిల్లల్లో ఉండే ఆత్మవిశ్వాసానికి పూర్తి బాధ్యత తల్లిదండ్రులదని మనకి తెలుస్తూ ఉంటుంది. అంచేత ఆత్మవిశ్వాసంతో పెరిగినటువంటి వ్యక్తి పాజిటివిట పాజిటివేటు పాజిటివ్‌గా ఉన్నటువంటి ఆలోచనతో ఉంటాడు. పాజిటివ్‌నెస్ అంటే చొరవ, చురుకు, ధైర్యం అన్ని రకాలైనటువంటి మంచి మానసిక వ్యవస్థలో ఉండడమే పాజిటివ్‌నెస్‌గా మనం చెప్పుకోవాలి. అటువంటి వ్యక్తి జీవితంలో ఎదురుండదు. అన్ని చోట్ల చక్కగా ఉండగలుగుతాడు. అన్ని చోట్ల చక్కగా ఎదగగలుగుతాడు. జీవితంలో ముందుండగలుగుతాడు. సంతోషంగా జీవితాన్ని గడపగలుగుతాడు. ఆ వ్యక్తిని పక్కన పెడితే, రెండో వ్యక్తి గురించే మనకు కావాలి గాబట్టి, రెండో వ్యక్తి గురించే మనం ఆలోచించాలి కాబట్టి, ఎవరైతే ఆ బాల్యంలో ఆ ఆత్మవిశ్వాసాన్ని పొందలేరో, స్పర్శ ద్వారా, మాటల ద్వారా, చేష్టల ద్వారా పొందలేకపోతారో, అటువంటి ఆత్మవిశ్వాసం లోపిస్తారో, వారు ఆత్మవిశ్వాసం లేకుండా పెరగటం మనం గమనించొచ్చు చాలా కుటుంబాల్లో. వాళ్ళలో సిగ్గు ఉంటుంది, బిడియ ఉంటుంది, భయం ఉంటుంది, లోకం అంటే బెదురుంటుంది, లోకం అంటే భయం ఉంటుంది, లోకం అంటే చొరవ ఉండదు. లోకం నన్ను అంగీకరించదేమో అనే ఆలోచన ఉంటుంది. ఇవన్నీ కలిసి ఆత్మవిశ్వాసాన్ని ఎదగనివ్వవు. ఆత్మవిశ్వాసం లేకుండానే పెరగడం జరుగుతుంది. తక్కువ ఆత్మవిశ్వాసంతోటి, తక్కువ ఆనందంతోటి, తక్కువ ఆహ్, మానసిక వ్యవస్థతోటి పెరగటం కొంతమందిని గమనిస్తాం. అనేక సందేహాలతో ఉంటూ ఉంటారు. భయమంటారు, సిగ్గంటారు, బెరుకంటారు, ఎవరు ఆదరించరంటారు, ఒక ఒంటరితనం ఉందంటారు, అతిగా ఆలోచిస్తున్నామంటారు. ఏ కంప్లెయింట్ చెప్పనివ్వండి, అది బాల్యంలో వారికి అందని అభిమానం, ప్రేమ, చక్కటి స్పర్శ ఇవి లోపించడం వల్ల జరిగాయని ఖచ్చితంగా తెలుసుకోవచ్చు. అయితే ఒకసారి కోల్పోయినంత మాత్రాన దాన్ని అలాగే ఉంచుతూ ఆ రకంగానే ఆత్మవిశ్వాసం లేకుండా జీవించాల్సిన అవసరం లేదు. తప్పనిసరిగా ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోవాలి. ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోవడానికి అనేక రకాల మార్గాలున్నాయి. అవన్నీ కూడా వ్యక్తి స్వయంగా తెలుసుకొని తీరాలి. అనుసరించి తీరాలి. అప్పుడు మాత్రం ఆత్మవిశ్వాసం పెరుగుతుంది కానీ, దానికది ఆత్మవిశ్వాసం పెరగదు. దానికదే నాకు ఆత్మవిశ్వాసం లేదు కాబట్టి పెరిగితే బావుండును అని దేవుడి చుట్టూ తిరిగితేనో, గుళ్ళ చుట్టూ తిరుగుతేనో, పూజలు చేయిస్తేనో వీటన్నిటి వల్ల పెరగదు. ఆత్మవిశ్వాసం స్వయంగా వ్యక్తి చేసే పనుల వల్ల పెరుగుతుంది. పెంచుకోవాలన్న దృష్టిని పెంచుకుంటే పెరుగుతుంది. నేనెట్టి పరిస్థితుల్లోనూ పెంచుకోవాలి అనుకుంటే ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. చిన్న చిన్న పనులు చేపట్టాలి. ఆ పనులు సక్సెస్ చేసుకుంటూ ఉండాలి. అంటే తను సక్సెస్ చేయగల పనులే పెంచుకుంటూ ఉంటారు. ఉదాహరణకి బజారుకెళ్ళి ఒక కూరగాయ ఒక ఒక కూరగాయలు కొనగలనంటే అవి తెచ్చుకోవాలి. యెస్ కూరగాయలు అనుకున్నాడు, కొన్నాడు. అదొక సక్సెస్. అంటే ఎదిగిన వాడు కూడా ఆత్మవిశ్వాసం లేనప్పుడు చేసే చిన్న చిన్న పనులు గూడా ఆ చిన్ననాడు చేయాల్సిన పనులు ఇప్పుడు చేస్తూ పొందుతున్న ఆత్మవిశ్వాసంగానే దాన్ని భావించాలి. ఏ చిన్న పని చేసినా అది చాలా గొప్పతనంగానే భావించాలి. ఆత్మవిశ్వాసం పెంచుకుంటూ ఉండాలి. ఆహార్యంలో ఆ తేడా కనిపించాలి. మంచి బట్టలు వేసుకోవాలి. తల దువ్వుకోవడం దగ్గర నుంచి జాగ్రత్తగా ఉండాలి. ప్రతి మాట జాగ్రత్తగా మాట్లాడాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ అవమానాన్ని ఎదుర్కొని తీరాలి. అవమానాన్ని సహించనేకూడదు.
ఎక్కడ గౌరవం ఉంటే అక్కడే ఉండాలి. గౌరవం లేని చోట ఉండడానికి వీల్లేదు. సొంత ఇల్లైనా సరే, సొంత మనుషులైనా సరే. ఎక్కడ అవమానిస్తున్నా, ఎక్కడ అగౌరవపరుస్తున్నా అది ఎదుర్కొని తీరాలి. ప్రతి క్షణం కూడా ఆలోచిస్తూ ఉండాలి. గౌరవంగా ఉందా లేదా అని. ఇది ఆత్మవిశ్వాసంతో కూడుకొని ఉంటుంది. ఆత్మవిశ్వాసాన్ని పెంచడానికి మనలో ఉన్న ప్రతిభలేమైనా ఉన్నట్లయితే వాటిని పెంచుకుంటూ ఉండాలి. మనలో ఏదో ఒక ప్రతిభ ఉంటుంది ప్రతి వ్యక్తిలో కూడా. ఏమిటా ప్రతిభ అనేది పరిశీలిస్తే తెలుస్తుంది. ఆ ప్రతిభని తలకెత్తుకొని ఇంకా అదే ప్రథమ ధ్యేయంగా ముందుకెళ్ళినట్లయితే, ఆత్మవిశ్వాసం పెంచుకోవడమే జీవిత ధ్యేయమైతే, తప్పనిసరిగా ఆత్మవిశ్వాసాన్ని పెంచుకునే క్రమంలో అనేక మంది వ్యక్తులు పరిచయం అవుతారు. అనేకమైనటువంటి ఆహ్, బాధ్యతలు ఏర్పడతాయి. వాటిని నిర్వహిస్తూ వెళ్తున్నట్లయితే ఈ లోపాలన్నీ గూడా పోయే అవకాశం ఉంటుంది. ఆత్మవిశ్వాసం పెరిగే అవకాశం ఉంటుంది. ఎవరు మనవాళ్ళు, ఎవరు కానివాళ్ళు తెలుసుకుంటూ, మనవాళ్ళతో జాగ్రత్తగా ఉంటూ ఉండాలి. మంచి స్నేహితుల్ని సంపాదించుకునే క్రమం ఒకటి ఆలోచించుకుంటూ ఉండాలి. అటువంటి వ్యక్తుల్ని కాపాడుకునే పరిస్థితి కూడా ఉండాలి. చిన్న చిన్న ఎమోషన్స్‌కి ఆలోచిస్తూ, బలైపోతూ మంచి మంచి స్నేహాల్ని వదులుకోవడానికి ఎట్టి పరిస్థితుల్లోనూ వీల్లేదు. అదే సమయంలో చెడు స్నేహాల వైపు వెళ్ళడానికి వీల్లేదు. మనిషి బలహీనంగా ఉన్నప్పుడు విశ్వాసం తక్కువగా ఉన్నప్పుడు చెడు స్నేహాల వైపు వెళ్ళడం జరుగుతుంది. అవి ఆకర్షిస్తాయి. అవి చుట్టూ తిరుగుతాయి, లాక్కుంటాయి. అక్కడ జాగ్రత్తగా ఉండాలి. దినపత్రిక చదవడం దగ్గర నుంచి లోకంలో జరుగుతున్న అన్ని విశేషాలు తెలుసుకుంటూ ఉండాలి. వ్యక్తుల గురించి వ్యక్తుల్ని చదువుతూ ఉండాలి. మంచి వ్యక్తుల జీవిత చరిత్రలు చదువుతూ ఉండాలి. వ్యక్తిత్వ వికాస సాహిత్యం దొరికితే అది చదువుకుంటూ ఉండాలి. బజార్‌లో ఈ రోజున దొరుకుతుంది. చదువుకుంటూ ఉండాలి. తన మానసిక వ్యవస్థ గురించి సైకాలజిస్ట్‌తో సంప్రదిస్తూ ఉండాలి. సలహాలు తీసుకుంటూ ఉండాలి. అసలు తన మీద తను భక్తి శ్రద్ధలు ఎక్కువగా కలిగి ఉండాలి. ప్రధానంగా తన పట్ల తను భక్తి శ్రద్ధలు కలిగి ఉన్నట్లయితే ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ప్రతి చిన్న పని ఆత్మవిశ్వాసం పెంచే విధమైనటువంటి పనినే చేస్తూ ఉండాలి. తను అంతకుముందు సాధించిన అన్ని విజయాలు తనవే అని భావించాలి. అవి వేటికో అదృష్టానికో లేకపోతే అవతలవాడి ఆహ్, పోటీ పడలేనితనానికో ఎట్టి పరిస్థితుల్లోనూ మనం ఆపాదించడానికి వీల్లేదు. సాధించినవన్నీ మన విజయాలే. ఆ విజయాలన్నీ కూడా ప్రతిరోజు జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి. స్మరిస్తూ ఉండాలి. వాటి వాటి స్ఫురణతో మరింత బలం పొంది, ప్రేరణ పొంది కొత్త విజయాల వైపు ఆలోచిస్తూ ఉండాలి. సాధ్యమయ్యే విజయాలను పెట్టుకుంటూ, లక్ష్యాలను పెట్టుకుంటూ, సాధ్యం చేసుకుంటూ, శక్తిని పెంచుకుంటూ, గొప్ప లక్ష్యాలను కూడా నిర్మించుకుంటూ, గొప్ప లక్ష్యాలు సాధిస్తూ ఉన్నట్లయితే ఆత్మవిశ్వాసం పెరుగుతూ ఉంటుంది. ఆత్మవిశ్వాసం లేనటువంటి వ్యక్తి అలాగే ఉండిపోవాల్సిన అవసరం లేదు. దాన్ని ఖచ్చితంగా సంపాదించుకోవచ్చు. సంపాదించుకుని జీవితాన్ని సుసంపన్నం చేసుకోవచ్చు. చేసుకోవాలి కూడా. అదే జీవితం కావాలి తప్ప, అదే రకమైన ఉదాసీన వైఖరితో, నీరస వైఖరితో జీవితాన్ని గడపడం ఎట్టి పరిస్థితుల్లోనూ తప్పు. అంచేత బాల్యంలో ఆత్మవిశ్వాసం కోల్పోయినట్లు గాని, ఏ దశలో అయినా గుర్తించగలిగితే అత్యంత సీరియస్‌గా ఆ సమస్యను తీసుకొని, ఆ మానసిక సమస్యను తీసుకొని, ఆత్మవిశ్వాసాన్ని పెంచుకునే అన్ని పనులు పైన చెప్పుకున్న అన్ని పనులు మనం చేస్తూ ఉన్నట్లయితే తప్పనిసరిగా ఆత్మవిశ్వాసం వృద్ధి పొందుతుంది. అది వ్యక్తి యొక్క బాధ్యత. ఎవరు పెంచరు. తల్లిదండ్రులు, సోదరులు, బంధువులు ఎవరూ సహాయం చెయ్యరు. కేవలం సెల్ఫ్ హెల్ప్ మాత్రమే దీనికి సహాయపడుతుంది. వ్యక్తే స్వయంగా పూనుకుంటే తప్ప, అది తన జీవితానికి సంబంధించిందే తప్ప, తన కోసమే అనుకుంటే తప్ప తను కష్టపడలేడు. అత్యంత ఏకాగ్రతతో, విడువని పట్టుదలతో కృషి చేస్తే ఆత్మవిశ్వాసం పెరుగుతూ ఉంటుంది. జీవితం యొక్క ఆనందం తెలుస్తూ ఉంటుంది. ఆ విధమైన ముందు దారిలో వెడుతూ ఉన్నట్లయితే ఆత్మవిశ్వాసం పెంచుకుంటూ, జీవితాన్ని విస్తరించుకుంటూ వెళ్తేనే అది జీవితం అవుతుంది తప్ప, కర్మ అనుకుంటూ లేదంటే మా వంశంలోనే ఉందని అనుకుంటూ, ఈ రకమైన సమాధానాలు పడిపోతూ జీవిస్తే నీరసమైన జీవితానికి బలి అవ్వాల్సిన పరిస్థితి వస్తుంది. అలాంటి అవసరం ఏమీ లేదు. ఆత్మవిశ్వాన్ని ఆత్మవిశ్వాసాన్ని పెంచుకునే అనేక విధానాలున్నాయి. వ్యక్తి స్వయంగా పట్టుదలతో వాటిని పెంచుకుని తీరాలి. జీవితాన్ని ఆనందమయం చేసుకు తీరాలి.